సో మరి ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు వస్తారని మనం అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు. సో మరి జగన్ గారు ఓడిపోవడానికి రీజన్స్ ఏముంటాయి? అతని పరిపాలన విధానం. పాలిటిక్స్ లో ఉన్న వాళ్ళు కొంతమందికి మంచి చేశారు. ఇచ్చిన పథకాలు ఆయన ఫుల్ఫిల్ చేయకపోవడం. హాయ్ మీ పేరు? సతీష్. సో మరి ఏపీలో నెక్స్ట్ సీఎం ఎవరు? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు వస్తారని మనం అనుకుంటున్నాం. ఎందుకు అట్లా? అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. అంటే ఎప్పుడో మన బీహార్ గురించి విన్నాం, న్యూస్లో చూసేవన్నీ. అలాంటిది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉంది. అంటే ఆ సిచ్యువేషన్ని మార్చగలిగే ఒకే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఓకే. సో అందుకని డెఫినెట్గా అతనే రావాలి. అతను వస్తేనే ఈ వ్యవస్థలన్నీ ఒక గాడిని పడతాయి. సో మరి జగన్ గారు ఓడిపోవడానికి రీజన్స్ ఏముంటాయి? అతని పరిపాలన విధానం. సో ప్రజలు అయితే ముఖ్యంగా ఏంటంటే ఇతను దించాలని అనుకుంటారు. ఎందుకంటే ఇంతకుముందు ఏంటంటే ఏదైనా మాట్లాడాలంటే ఇంత ఫ్రీడమ్గా మాట్లాడాలని అంటే అక్కడ ఆ సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే ఎవరైనా వెళ్ళి మనం అక్కడ కూర్చొని మాట్లాడితే ఇతను వైసీపీ కార్యకర్త ఏమో, మనం ఏదో మాట్లాడితే దాడి చేస్తారేమో అనే సిచ్యువేషన్ ఉంది అక్కడ ఆంధ్రప్రదేశ్లో. సో ఇప్పుడు అంత ఫ్రీడమ్గా అయితే మాట్లాడలేరు ఎవరైనా. అంటే ఇండిపెండెన్స్ తర్వాత ఆ సిచ్యువేషన్ మళ్ళీ 2024 వరకు ఉందని అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా మాట్లాడేవాడిని అక్కడికి వెళ్తే ఏమో ఇతరు ఎవరు తరపు వైసీపీ నిన్న కూడా నిన్న జరిగింది ఒక దాడి. ఒక అబ్బాయి చనిపోయాడు పల్నాడులో సూసైడ్ చేసుకొని. ఎందుకంటే నువ్వు టీవీ వైసీపీలోకి రాకపోతే నేను చంపేస్తావంటే ఎవరో చంపేది నేనే చచ్చిపోతానని చచ్చిపోయాడు. సో ఆ న్యూస్ని ఉదయం చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. అంటే ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి. సో మరి సిబిఎన్ గారు వస్తే ఏం మంచి జరుగుతుంది ఏపీకి? సిబిఎన్ గారు వస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది, కంపెనీస్ వస్తాయి. మెయిన్ ఏంటంటే ఇప్పుడున్న యువత ఆంధ్రప్రదేశ్లో నాకు తెలిసి 30 లక్షల మంది యువత ఉద్యోగాలు లేకుండా ఉన్నారని. అంటే మొత్తం ఓవరాల్గా రెస్ట్రిక్షన్ ఉంది వరల్డ్ వైడ్. బట్ ఏంటంటే ఒక ఎకో సిస్టమ్ అనేది ఉండడం వల్ల ఎంతో కొంత నిరుద్యోగత తగ్గేది. ఇతను చంద్రబాబు నాయుడు గారు ఉంటే కంపెనీస్ రాలేదు. మెయిన్ ఏంటంటే 2019 తర్వాత ఒక్క కంపెనీ, కొత్త కంపెనీ అనేది ఉన్న కంపెనీస్ పోయాయి. సో ఆ పర్సంటేజ్ అంటే ప్రతి ఇయర్ కాలేజెస్ నుంచి స్టూడెంట్స్ బయటకు వస్తారు. కానీ అక్కడ ఏమంటే కంపెనీస్ రాకపోవడం వల్ల యువత నిరుద్యోగతలో నిండిపోయి ఉంది. సో నాకు తెలిసి ఒక సంవత్సరానికి ఒక 10 lakhs మంది లేదా 5 lakhs మంది వస్తే ఒక ఇంచుమించు 25 lakhs మంది యువతకు ఉద్యోగాలు లేకుండా ఉన్నారు. అంటే వేరే స్టేట్స్ కూడా వెళ్తున్నారు కదా ఏపీ నుంచి. అదే కదా ఇప్పుడు ఏంటంటే వేరే స్టేట్స్కి వెళ్ళి చేయడం వల్ల మన సంపద వేరే రాష్ట్రాలకు వెళ్తుంది. ఇప్పుడు అది 2000s చంద్రబాబు నాయుడు గారు ఆలోచించింది ఏంటంటే కాలేజెస్ ఇక్కడ ఉండేవి కదా ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక తమిళనాడులో ప్రైవేట్ కాలేజీలు ఎక్కువ ఉండేవి. అప్పుడు నేను అలాంటి వ్యక్తినే. నేను ఎందుకంటే 95 నుంచి 2000 ఉన్నప్పుడు ఇంజనీరింగ్ స్టూడెంట్ చదివేటప్పుడు తమిళనాడు కర్ణాటక ఉన్న సీట్లు ఆంధ్రప్రదేశ్లో లేవు. సో అతను తీసుకురావడం వల్ల ఇక్కడ కాలేజీలు పెరిగాయి. దానివల్ల ఇక్కడ టెక్నికల్ అంటే రిసోర్సెస్ పెరిగాయి. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ బాగా వచ్చారు. దానివల్ల ఇక్కడ ఐటీ కంపెనీస్ రావడం వల్ల ఇక్కడ సరైన నాలెడ్జ్ పీపుల్ దొరికారు. అది వరల్డ్ వైడ్ ఇప్పుడు చూస్తున్నాం. ఎందుకంటే మొన్న చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు గచ్చిబౌలిలో ఉద్యమం చేశారు. అది 100 కంట్రీస్కి పాకిందంటే 100 కంట్రీస్కి ఆంధ్రప్రదేశ్ యువత అక్కడికి వెళ్ళి టెక్నాలజీ వైజ్గా డిఫరెంట్ స్కిల్ సెట్స్తో అక్కడ జాబులు చేస్తున్నారు. ఆ ఉద్యమం చూపించింది చంద్రబాబు నాయుడు ఏంటి అనేది. సో అంటే ఇప్పుడు జగన్ గారు ఓడిపోవడానికి ఈ రాజధాని కూడా ఒక రీజన్ కావచ్చా? 100%. ఎందుకంటే ఇప్పుడు మన దేశంలో ఏ రాష్ట్రానికి అయినా రాజధాని ఉంది, చిన్న రాష్ట్రం అయినా. కానీ ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏంటంటే ఎవరు చెప్పలేని సిచ్యువేషన్. మా పిల్లలు ఉన్నారు, వాళ్ళని అడిగామంటే ఏదేనంటే ఎవరు ఏం చెప్తారు? ఇప్పుడు బుక్స్ లో ఏం రాస్తారు మరి ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే నన్ ఆఫ్ ద అబోవ్ అని పెట్టుకుంటారు. అంతకన్నా ఇంకో ఆప్షన్ లేదు. నన్ ఆఫ్ ద అబోవ్ అని పెట్టాలి. జగన్ గారు ఉన్నంత వరకు డెఫినెట్గా అదే పెడతారు. ఎందుకంటే మేబీ ఎగ్జామ్స్ ఎవరైతే కండక్ట్ చేస్తారో పబ్లిక్ ఎగ్జామ్స్ ఎవరైతే ఇస్తారు ఈ క్వశ్చన్ రాసి ఉంటారు, అడిగి ఉంటారు చిలిపి నన్ ఆఫ్ ది అబోవ్ అని పెట్టాలి డెఫినెట్ గా. సో ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్కి వెళ్ళిపోయారు కదా, అదేమన్నా మైనస్ అవుతుందా జగన్ గారికి? తప్పకుండా. ఎందుకంటే జగన్ గారు వచ్చింది ముఖ్యంగా రాజశేఖర్ బిడ్డ. కానీ అతను ఏమి చేయలేదు 2014 2019 వరకు. ఏమీ లేదు. అంటే డైరెక్ట్గా ఫాదర్ ఎరాతో వచ్చిన అతను. సో అతను చనిపోయిన తర్వాత చాలామంది లబ్ధి పొందిన వాళ్ళు సరే అతను కొంచెం అన్యాయం జరిగింది, అతను రావాల్సిన సీఎం ఇవ్వాల్సింది ఇవ్వలేదు,
అంటే అనుభవరాహిత్యం అనుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు కూడా ఎందుకంటే వాళ్ళు ఉద్దండులు ఉన్నారు కాంగ్రెస్లో అప్పటికి. అలాంటప్పుడు ఇతనికి ఇచ్చి మరి ఏమీ లేని 2004 వరకు రాజశేఖర రెడ్డి గారు కూడా కంటెస్ట్ చేయడానికి అప్పు చేసేసారు. అలాంటిది 1000 కోట్లు 2009కే 1000 కోట్లు వచ్చాయంటే ఎలాగొచ్చాయనేది ప్రశ్నార్థకం. అలాంటిది వస్తే రాష్ట్రాన్ని లేకపోతే ఏమైనా చేస్తాడని ఉద్దేశంతో కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఇవ్వలేదు. సో ఇతను ఏం చేశారు, దానివల్ల ప్రజల్లోకి వచ్చి ఆ సింపతితో 2019లో గెలిచింది సింపతి కొన్ని కుట్రలు. ప్రశాంత్ కిషోర్ గారు పింక్ డైమండ్ అని, లేకపోతే బాబాయ్ హత్య కానీ, కోడికత్తి ఇష్యూ కానీ, ఇవన్నీను అతనికి ప్లస్ అయ్యాయి. ఎందుకంటే కోడికత్తి ఇష్యూ ఏంటంటే ఇప్పటికే జనాలు కుట్లు ఏమైనా పడ్డాయి కూడా చూపించలేదు. డైరెక్ట్గా ఎయిర్ లిఫ్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. వాళ్ళ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ అయింది. సో ప్రజలకు కూడా తెలియదు ఎంత కుట్టు అయింది. లేకపోతే ఇప్పుడు కూడా ఫుల్ హ్యాండ్స్తో ఉంటారు. ఏమైనా ఎప్పుడైనా ఫ్యూచర్లో తెలియచేమో ప్రజలకి. అంటే బాబాయ్ హత్య ప్రూవ్ చేసింది కదా, ఎవరు చేశారు అనేది ప్రజలకు తెలిసిపోయింది. సో అది ఏంటంటే ఇతను సింపతి కార్డు వాడుకుని చేశారు అనే ఉద్దేశం. సో మరి ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్కి జగన్ గారి వల్ల ఏం మంచి జరగలేదా? జరగలేదు కదా, అంటే మీరే చూస్తున్నారు. ఎందుకంటే ఒక కంపెనీ రాలేదు, ఉన్న కంపెనీస్ని పంపించారు. లులు ఇప్పుడు ఇక్కడ ఓపెన్ అయింది, లులు ఓపెన్ అయింది. నెక్స్ట్ పేపర్ మిల్లు మచిలీపట్నం రావాల్సింది వెళ్ళిపోయింది. సో అమెజాన్ రావాల్సింది, డేటా సెంటర్ పోయింది. సో చాలా ఇప్పుడు అంతెందుకు అమర్ రాజా బ్యాక్టీస్ అనేది ఆంధ్రప్రదేశ్కి హైయెస్ట్ జిఎస్టీ ఇచ్చే కంపెనీ. దాన్ని నానా ఇబ్బందులు పట్టి పాపం అతను గల జయదేవర్గా నేను న్యూస్ చూశాను. అతను అసలు పొలిటిక్స్లోనే ఉండను. అంటే అతను ఏంటంటే ఒక వాగ్దాటి మనం చూసాం పార్లమెంట్లో ఏపీ యొక్క దీనికోసం ఫైట్ చేశారు రామ్మోహన్ నాయుడు గారు కానీ గల్లా జయదేవ్ గారు కానీ. సో ఈ వాయిస్ వినిపించారు, రాష్ట్రం యొక్క వాయిస్ వినిపించారు పార్లమెంట్లో, పార్లమెంట్లో వినిపించారు. అలాంటి వ్యక్తి రాజకీయ అంటే చదువుకున్న వ్యక్తులు రాజకీయాలకు దూరం అవ్వాల్సిన సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ సృష్టించింది. అందుకే ఈరోజు అతను నేను పాలిటిక్స్లో ఉన్నాను, నేను బిజినెస్ చూసుకుంటానని వెళ్ళిపోయారు. అలాంటి లీడర్స్ మనకి లేకుండా పోయారు కదా. అది సో మరి చంద్రబాబు నాయుడు గారికి ఏమని చెప్తారా మీ సైడ్ నుంచి? చంద్రబాబు నాయుడు గారు నేను చెప్పాల్సిన అతని అనుభవం, అతను వెయిటింగ్ అనమాట ప్రజలు. నాలాంటి యువత కూడా, నేను ఐటీ ఎంప్లాయీనే కాబట్టి నేను వైజాగ్ వెళ్ళిపోవచ్చు. అక్కడ ఐటీ వస్తే నేను ఎప్పుడో చేసాను. అక్కడ చేసేటప్పుడు అక్కడి నుంచి ఇటు వచ్చేయాల్సి వచ్చింది అన్న సిచ్యువేషన్ బట్టి. అంటే చాలా మంది చెప్తున్నారు కదా జనసేనకు టీడీపీకి పొత్తులో నడుస్తుంది. సో సీఎం ఎవరు కావచ్చు మరి? ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారు అవుతారు కదా. అంటే చాలా మంది అనుకుంటున్నారు కదా జనసేన వాళ్ళు కూడా మా పవన్ కళ్యాణ్ 10 అనుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు నేను సీఎం అవ్వాలనుకుంటాను కానీ కాలేను కదా. ఎందుకంటే అతనికి చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఉంది, అఫ్కోర్స్ ఫోర్స్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు 2019లో చూసాం కదా ఎంత ఫోర్స్ ఉంది. అంటే కించపరచట్లేదు, ఎందుకంటే ఇక్కడ కూడా చేశారు, కంటెస్ట్ చేశారు కానీ రాలేదు. అంటే అతని యొక్క సినిమాలు కానీ ఏమి బాగుంటాయి, అతను ప్రజలకు ఏదో చేయాలని ఉంది కానీ ఏంటంటే అనుభవం కావాలి కదా. ఇప్పుడు ఒకసారి అనుభవం లేని వ్యక్తికి ఇచ్చాం జగన్ గారికి, అభిమానంతో ఓట్లేసి ఇచ్చారు. సో ఏమైంది, రాష్ట్రం ఇబ్బందులు ఉన్న రాష్ట్రం ఇంకా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోయింది. సో ఈసారి ఏంటంటే అనుభవం ఉండాలి. అతను పోనీ రేపొద్దున అతను కొంచెం ఈ గవర్నమెంట్లో అనుభవం సంపాదించుకొని ఫ్యూచర్లో అవ్వచ్చేమో. బట్ ఇప్పుడైతే ప్రజలైతే యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ వ్యవస్థలన్నీ గాడి పడతాయి, కొత్త కంపెనీలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ డెవలప్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకని డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు రావాలి. అతను వస్తేనే రాష్ట్రం బాగుపడితే దేశం అభివృద్ధిలో బాగుపడుతుంది. ఎందుకంటే అది ఎందుకంటే మోడీ గారు ఎన్ని చేసినా రాష్ట్రాలు డెవలప్ అవుతాయని, రాష్ట్ర యొక్క జిఎస్టీతోని కంట్రీ బాగుపడుతుంది. సో అది ఏంటంటే మోడీ గారిని ఎవరైనా థింక్ చేయాలి పొలిటీషియన్స్. అది నా అభిప్రాయం. హాయ్ హాయ్ హాయ్, మీ పేరు? అంజలి. సో మరి నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు అనుకుంటున్నాం. ఎందుకు అట్లా? అతను ఉన్నప్పుడే స్టూడెంట్స్ అందరికీ అంటే కొంచెం ధైర్యంగా ఉండేది, జాబ్స్ కూడా ఆల్మోస్ట్లీ అందరికీ వచ్చేవి, ఎవ్వరు కూడా ఫెయిల్ అయ్యేవారు కాదన్నమాట. ఇప్పుడు జగన్ వచ్చిన కాడి నుంచి ఏమైపోయిందంటే ప్రతి ఒక్కటి స్ట్రిక్ట్ అయిపోయింది బాగా. లైక్ ఎలా అంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అండ్ స్టూడెంట్స్ కూడా బాగా డల్ అయిపోతున్నారు ఆ విషయంలో. అయితే అదంతా అంటే లైక్ ఎలా అంటే బర్డెన్ అంతా స్టూడెంట్స్ మీద పడిపోతుంది, వాళ్ళకి సరైన జాబ్స్ ఉండట్లేదు. లైక్ ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళకి కూడా జాబ్స్ ఇవ్వట్లేదు. సో చంద్రబాబు ఉన్నప్పుడు అయితే కొంచెం మాకు బాగా ఉండేది అండ్ మాకు బాగా అనిపించేది. అందుకే కొంచెం చంద్రబాబు నాయుడు అనుకుంటున్నా.
హాయ్ మీ పేరు? మధు. సో మరి నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు. ఎందుకు? తను వస్తే బెటర్. ఇప్పుడు జగన్ పాలన చూసాం కదా, బాగోలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు వస్తే బెటర్. సో మరి జగన్ గారు ఓడిపోవడానికి రీజన్స్ ఏముంటాయి? జగన్ మ్యాక్సిమం అంటే ఓట్స్ పడతాయి, బట్ ఎందుకంటే వాళ్ళు ఎవరికి అంటే నార్మల్ ఇప్పుడు పథకాలు ఇచ్చారు కదా, వాళ్ళకి అంటే బెనిఫిట్ అన్నలో ఓట్లు వేస్తారు. వాళ్ళు పాలన బాగోలేదని చంద్రబాబు నాయుడు మ్యాక్సిమం చంద్రబాబు నాయుడు వస్తే బెటర్. జాబ్లు వస్తాయి. అది జగన్ వాళ్ళ జాబులు ఏం లేదు, పథకాలు ఉన్నాయి కానీ జాబులు లేవు. చంద్రబాబు వస్తే జాబ్ వస్తుంది. సిబిఎన్ గారు వస్తే బాగుంటుంది అంతే. సో మరి ఈ రాజధాని కూడా కారణం అవ్వచ్చా జగన్ గారు ఓడిపోవడానికి? మేబీ. అంటే మీకు రాజధాని లేదు కదా ఏపీకి. అవును. సో అది కూడా ఒక రీజన్ అని చెప్తున్నారు. మరి అది పాసిబుల్? అది ఏమో చూడాలి. మ్యాక్సిమం చంద్రబాబు నాయుడు వస్తే బెటర్ అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అంటే ఇప్పుడు సపోర్ట్ కూడా మరి టీడీపీ కదా, మ్యాక్సిమం ఇది కూడా అవ్వచ్చు. అంటే ఇప్పుడు సిబిఎన్ గారు గెలిచారని అనుకుందాం, మరి అక్కడ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు, సిబిఎన్ గారు కూడా ఉన్నారు కదా, మరి సీఎం ఎవరు అవుతారు ఇద్దరులో? అంటే ఇద్దరు ఒకటే కదా భయ్య, ఇప్పుడు ఇద్దరు ఒకటే కానీ కుర్చీలో ఎవరు ఉంటారు దానికి మనం చెప్పలేం. కానీ అంటే మీరు చూస్తూ ఉంటారు కదా, చిన్నప్పటి నుంచి మీరు అందరినీ చూస్తున్నారు, ప్రతి పొలిటీషియన్ చూస్తున్నారు. సో ఎవరు ఉంటే బాగుంటుంది ఆ కుర్చీలో? అంటే నార్మల్గా ఇప్పుడైతే యూత్ ఎంకరేజ్ చేస్తుంది పవన్ కళ్యాణ్కి, బట్ టోటల్గా అయితే చంద్రబాబు నాయుడుకి. లేదా ఎవరైనా బెటర్, ఇద్దరులో ఎవరైనా బెటర్. బట్ సిబిఎన్ గారు గెలుస్తారా అనుకుంటున్నారు? అనుకుంటాను. హాయ్ మీ పేరు? నా పేరు సందీప్. హాయ్. సో మరి నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరు? నెక్స్ట్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. ఎందుకట్లా? బికాజ్ గతంలో చూసాము 2014కి 2019 రెండు గవర్నమెంట్లు చూసాము. గతంలో 2014 అవకాశం వాళ్ళకి ఇచ్చాము, 2019 వీళ్ళకి ఇచ్చాము. గతం కంటే వీళ్ళు బెటర్గా ఏం లేరు 2019. అందుకని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఓకే వాళ్ళిద్దరూ రేపు పొత్తులో ఏపీని గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. ఓకే. ఒకవేళ అంటే ఇప్పుడు జనసేన మధ్యలో మరి టీడీపీ మధ్యలో ఎవరో గెలిచారని అనుకుందాం, ఇద్దరు పొత్తులో సీఎం ఎవరు అవుతారు? సీఎం ఎవరు ఉంటారంటావా? నాకు తెలిసి పవన్ కళ్యాణ్కి కూడా ఒక 2.5 సంవత్సరాలు అవకాశం ఇస్తారని నేను అనుకుంటున్నా. అంటే ఒక 2.5 డివైడ్ చేసుకుంటారు. ఫస్ట్ చంద్రబాబు నాయుడు ఉంటారు ఒక 2.5, ఒక 2.5 పవన్ కళ్యాణ్ ఉంటాడని ఆశిస్తున్నా. ఓకే. సో మరి అంటే జగన్ గారు ఓడిపోవడానికి రీజన్స్ ఏముంటాయి? రీజన్స్ ఏముంది అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పెషల్ స్టేటస్ అనేది ఎన్నో కార్యక్రమాలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని ఊసేయలేదు. ఏమనంటే టీడీపీ మీద దోషేస్తున్నారు. అప్పుడు 25కి 25 ఇవ్వండి వాళ్ళ మెడల్ ఉంచుతా అని చెప్పి ఈయన పనుకున్నాడు ఆడ కాళ్ళకాడ. ఇప్పుడు ఏముంది, ఎవరు వచ్చినా ఏం లేదు, తేలిపోయింది అనమాట ఏపీలో. ఓకే. సో మరి ఈసారి 50 సీట్లు కూడా రావంటున్నారు జగన్ గారికి. జగన్ గారికి రానంటే పూర్తిగా ఒక సంక్షేమాలు అనేది ఇప్పటి నుంచే రాదు కదా. జగన్ ఏమంటున్నాడు, నేను సంక్షేమాలు ఇచ్చాను ఇంకా అదే అభివృద్ధి అంటున్నాడు. సంక్షేమాలు ఇందిరాగాంధీ టైం నుంచి ఉన్నాయి, కాకపోతే పేర్లు ఒకటే మార్పులు అంతే. పెన్షన్లు అయ్యే, కాకపోతే ఏంటంటే చేంజ్ చేసుకుంటా రెట్టింపు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఏంటంటే తక్కువే వస్తాయి, ఇంకా 50 కూడా కాదు, ఒక 25, 26 ఆ మధ్యలో రావచ్చు. ఓకే. సో అంటే కుర్చీ ఎక్కే ముందు మా నాన్నగారు చూసిన కళలన్నీ నేను నాన్నగారు 2 అడుగులు వేస్తే నేను 3 అడుగులు వేస్తాను. 3 అడుగులు ముందుకే ఇట్లా వెనకేస్తున్నాడు. వెనకేయటం వల్లే అసలు 3 రాజధానులు అన్నాడు. అసలు ఫస్ట్లో ఏమో ఒక రాజధాని ఓకే అన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, తర్వాత 3 అన్నాడు. 3 లేదు, ముచ్చటైపోయింది అది. అంటే ఇప్పుడు అది కూడా కారణం అవ్వచ్చా జగన్ గారు ఓడిపోవడానికి? అంటే రాజధాని లేదు, రాజధాని జాబ్స్ కూడా ఇస్తాను అది ఇది స్టూడెంట్స్తో ముచ్చట చెప్పిండు. అధికారంలో వచ్చిన తర్వాత నోటిఫికేషన్ లేదు, ఏం లేదు. ఎవరి ఇయర్ క్యాలెండర్ అన్నాడు, క్యాలెండర్ లేదు, ఏం లేదు. ఉందా చూపి, ఎప్పుడు ఇచ్చిన వాలంటీర్లు అంటాడు. వాలంటీర్లు రావడం వల్ల ఒక్కటే ఒక బెనిఫిట్ జరిగింది, ముసలోళ్ళకి, ఓల్డ్ పీపుల్స్, ఉమెన్స్ కానీ ఎవరైతే వాళ్ళు ఏంటంటే 1వ తారీఖు మటుకు పెన్షన్ తీసుకుంటున్నారు. 6 గంటలకి అది ఒక్కటే అందిస్తున్నారు వాలంటీర్లు, కానీ మిగతాది వాళ్ళ కాడ నాలెడ్జ్ లేదు, ఏమీ లేదు.
వీళ్ళంతా ఊరికి డేటా తీసిపోయి వాళ్ళకి అప్పచెప్పటం ఇలాంటివి జరుగుతున్నాయి. వాలంటీర్ వల్ల యూజ్ లేదు. ఆ వాలంటీర్లు ఏదో ఇచ్చామంటున్నారు కానీ వాలంటీర్ వల్ల ఉపయోగం ఉంది, ఒక పెన్షన్ తప్ప. అంతే కదా, మిగతా ఉన్న ఎంప్లాయీస్ అనేది ఊరక కుర్చీకే పరిమితం అయిపోయారు. ఓకే. సో మరి పథకాలు కూడా ఓన్లీ పేద ప్రజల వరకు మాత్రమే అందుతున్నాయంట, మిగతా వాళ్ళు పథకాలు అనేది ఏంటంటే బటన్ నొక్కుతున్నా అంటాడు, ఆడ పడుతుందో ఎటు పడుతుందో, పడినోడు పడింది అంటాడు, పడలేదు అంటారు. అది కూడా ఒకసారి పడితే ఇంకోసారి పడట్లేదు అంటాడు. అసలు ఎటు నొక్కుతున్నాడు, ఎక్కడ నొక్కుతున్నాడు. కొన్నిసార్లు చూసాం కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ రిలీజ్ చేసిన అమౌంట్ పిఎం కిసాన్ ఫండ్ ఏమన్నా ఆడుండి ఇట్ట అన్నాడు ఫింగర్, అది కూడా చూసాం. అయిపోయింది సినిమా, దించేస్తాను, సర్దుకోమంటాను, లండన్కి షిఫ్ట్ చేసుకో, ఏమన్నా అన్నీ సర్దుకొని ఉంటే. సర్దుకోకపోతే ఇంకా టైం ఉంది, 72 రోజులు ఉంది సమయం, బట్టలు సర్దుకో, అయిపోయింది సినిమా. నిన్ను గెలిపించింది నేనే, రేపు దించేది కూడా నేనే. సూపర్. సో మరి మన సిబిఎన్ గారు వస్తే ఏం మంచి జరుగుతుంది ఏపీకి? చూసాంగా గతంలో తక్కువ బడ్జెట్లో నెట్కు రావటం జరిగింది, కంపెనీస్ వచ్చాయి. ఎండ్ వచ్చిన తర్వాత కంపెనీలు అనేది వెళ్ళిపోవటం జరిగింది. ఇంకా ఒక్కటి అనేది చెప్పే పని లేదు. సిబిఎన్ అంటే విజనరీ, జగన్ అంటే ప్రిజనరీ. చంద్రబాబుకు ఉంది ముందు చూపు, జగన్కు ఉంది మందు చూపు. ముందుగా అమ్ముకున్న దాంట్లో ఉన్నంత జాగ్రత్త అభివృద్ధి మీద లేదని నేను అంటున్నాను. 100కి 100% జగన్కి మందు చూపే ఉంది, ముందు చూపు లేదు. ఉంటే చెప్పు, మాట్లాడదు ఎదురం కూర్చొని. అది మరి సిబిఎన్ గారికి ఏమని చెప్తారా? సిబిఎం గారికి ఏం లేదు. గతంలో మీరు కోల్పోవటానికి కారణాలు మీకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఎన్నో కష్టాలు పడాల్సి వస్తుంది. ఇప్పటి నుంచైనా ఎవరు నాయకుల్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచి ప్రజలకు పాలన అందించాలని కోరుకుంటున్నాం. హాయ్ హాయ్, మీ పేరు? నా పేరు సురేంద్ర. దేవేంద్ర అండి. సో మరి నెక్స్ట్ ఏపీ సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు అండి. ఎందుకు? అంటే పాస్ట్లో ఆయన కొంచెం బాగా చేశారు కదండి, మన హుదూర్ టైంలో కానీ అంతా కొంచెం. అండ్ ఐటీ వైజ్ చూసుకుంటే కూడా ఆయన కొంచెం విజన్ బాగుంటుంది అనమాట అలా. సో ఐటీ కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు గారు రావాలనుకుంటున్నారా మీరు? లేదు, అన్ని విధాలుగా. అన్ని విధాలుగా. సో మరి జగన్ గారు ఓడిపోవడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి? అంటే ఆయన ఇచ్చిన పథకాలు ఆయన ఫుల్ఫిల్ చేయకపోవడం. సో అలా వాళ్ళు పెట్టే మినిస్టర్లు కూడా సరిగ్గా లేరండి. అంటే పథకాలు పేదలకు అందినాయి కదా, వేరే వాళ్ళకు అందరికీ అందలేదండి. అందరికి రాలేదని చెప్పేసి ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఛాన్సెస్. మరి రాజధాని కూడా ఒక కారణం కావచ్చా జగన్ గారు ఓడిపోవడానికి? అది కూడా అవ్వచ్చండి. 3 రాజధానులు కూడా కారణం అయ్యి ఉండొచ్చు. సో అంటే మీరు చూస్తుంటారు కదా ఏం డెవలప్ జరిగింది ఏపీలో అని చెప్పేసి. సో జగన్ గారి పాలనలో ఏం డెవలప్మెంట్ జరిగింది? ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కొంచెం డెవలప్ జరిగింది. రిమైనింగ్ అండ్ ఏం లేదు. ఎందుకు ఆ రెండే వై? అది మరి ఐడియా లేదు. ఐడియా లేదు అంటే మీరు ఎప్పుడు ఇట్లా కనుక్కోవాలనుకోలేదా, తెలుసుకోవాలి దీని గురించి అని చెప్పి? లేదు, అంత పాలిటిక్స్ మీద అంత ఐడియా లేదు. బట్ చూసినంత వరకు అయితే ఇలాగే. ఓకే, సిబిఎన్ గారు రావాలనుకుంటున్నారు. సో సిబిఎన్ గారికి ఏమని చెప్తారా? అంటే నెక్స్ట్ ఆయన ఏం చేస్తే బాగుంటుంది సిబిఎన్ గారు వచ్చిన తర్వాత? మొత్తం ఎంప్లాయ్మెంట్ కొంచెం తీసుకొస్తే బాగుంటుంది. మీరు ఇక్కడ జాబ్ చేస్తున్నారా? లేదు, ఇక్కడ నేను కోచింగ్ తీసుకుంటున్నారు. దేనికోసం? సినిమాటోగ్రఫీ గురించి. ఓకే, సూపర్. సో ఏమని చెప్తారా సిబిఎన్ గారికి? అంటే ఇలాంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుంది సార్, వీళ్ళని ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి. లైక్ ఐటీ అండ్ గవర్నమెంట్ సెక్టర్ కొంచెం జాబ్స్ తీసుకొస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాను. ఓకే, సో కొంచెం డెవలప్మెంట్. ఏపీ వాళ్ళు వేరే స్టేట్స్కి ఐటీ దానికి వెళ్ళకుండా ఉంటారు. అవును, స్టూడెంట్స్కి. సో ఏపీ కంటూ ఒక ఉంటుంది అన్నమాట. సో జాబ్స్ ఎక్కువ పెరగడానికి ఛాన్స్ ఉంటుంది. హాయ్ హాయ్, మీ పేరు? చంద్రిక. సో మరి నెక్స్ట్ ఏపీలో సీఎం ఎవరు? పవన్ కళ్యాణ్. ఎందుకు? ఎందుకు అంటే తను కొంచెం మంచి చేస్తాడని. అంటే ఇప్పుడు సిబిఎన్ గారు కూడా ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కదా, కలిసి చేస్తున్నారు కదా, వాళ్ళిద్దరి మధ్యలో పవన్ కళ్యాణ్ గారు వస్తారా? వస్తారు. అంటే చాలా మంది సిబిఎన్ గారు రావాలని కోరుకుంటున్నారు. లేదు, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వస్తాడని మేము అనుకుంటున్నాం. మీరు అనుకుంటున్నారు. సో నార్మల్గా జగన్ గారి వల్ల జరిగిన మంచి ఏంటి ఏపీకి? ఏం జరిగింది? ఏం జరగలేదు మంగు. ఏం మంచి జరగలేదా? మంచి అంటే ఏముంది, వాళ్ళకి ఆ పాలిటిక్స్లో ఉన్న వాళ్ళు కొంతమందికే మంచి చేశారు జగన్, అంత మిగతా వాళ్ళకి ఏం చేయలేదు కదా. అందుకని ఈసారి అయితే
పవన్ కళ్యాణే వస్తాడు, రావాలని కూడా కోరుకుంటున్నాం మేమైతే. సో ఏపీలో ఏం డెవలప్మెంట్స్ జరగలేదా? జరిగాయి కానీ చంద్రబాబు ఏం కాదు, పవన్ కళ్యాణ్ అయితే కొంచెం మంచిగా చేస్తాడు కదా, తను అందరికి కూడా మంచిగా చేస్తున్నాడు. అట్లా అని పవన్ కళ్యాణ్ గెలిపిస్తాం కూడా. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి ఏమని చెప్తారా? ఏమన్నా అంటే ఈసారి అయితే పవన్ కళ్యాణే వస్తాడు. నా ఫస్ట్ ఓటు కూడా అతనికే వేయాలని కోరుకుంటున్నాను. ఇంతవరకు వేయలేదు, నా ఫస్ట్ ఓటు కూడా అతనికే వేస్తా.